పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నల్గొండ జిల్లా చండూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కర్రలు ఇనుప రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు ఇరు పార్టీల నేతలు. మరీ ముఖ్యంగా ఘర్షణలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే గాయపడినటువంటి వారిని నల్గొండ జీజీహెచ్కు తరలించారు. ఇటీవలే జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల పోటీ వ్యవహారంలో తలెత్తినటువంటి వివాదం, 1వ వార్డులో పోటీ చేశాననేటువంటి అక్కసుతోనే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారంటున్నారు బీజేపీ నేత దోటి కిరణ్ యాదవ్. అయితే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి దృశ్యాలు ప్రస్తుతం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొత్తం మీద ఈ ఘర్షణ వాతావరణాన్ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, నల్గొండ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మరియు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల పోటీ విషయంలో ఈ మొత్తం గొడవ కూడా తలెత్తింది. దాంతో పాటు ఏదైతే 1వ నెంబర్ వార్డులో మరి ఆయన పోటీ చేసి పోటీ చేసి అక్కడ కాంగ్రెస్ నాయకులను ఓడగొట్టే ప్రయత్నం చేశాడు అనేది ప్రధాన అంశంగా ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా పాత కక్షలు ఈ గొడవకు కూడా దారితీసిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ అలాగే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇనుప రాడ్లతో మరి కొట్టుకోవడం, అక్కడ ఉన్నటువంటి కర్రలతో కొట్టుకోవడం, పెద్ద ఎత్తున మరి ఒకవైపు రక్తం వచ్చేలాగా కూడా మరి కొట్టుకోవడం జరిగింది. మీరు విజువల్స్ ఖచ్చితంగా చూడొచ్చు ఎంత ఘాటుగా అక్కడ దాడులు చేసుకున్నారనేది అర్థమవుతోంది. ఈ గొడవలో ముఖ్యంగా పలువురు బీజేపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. ముఖ్యంగా ఏదైతే దోటి కిరణ్ యాదవ్ అనే కార్యకర్తకు తీవ్రంగా గాయమైంది. ఆయన పన్ను కూడా విరిగిపోయిన పరిస్థితులు కనపడతాం. ముఖ్యంగా ఆయన్ని ఉటౌటిన మరి హాస్పిటల్కి ఏదైతే నల్గొండ ఆసుపత్రి జీజీహెచ్కి అయితే తరలించిన పరిస్థితి కనబడుతోంది. సో ఇదంతా ముఖ్యంగా ఏదైతే తన గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో 1వ వార్డు నుంచి పోటీ చేయడం సో కాంగ్రెస్ నాయకులకు నచ్చని తరుణంలో మొత్తం కూడా ఈ దాడి చేశారు నా మీద అని చెప్పి కూడా మరి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున అక్కడ సమూహం కూడా మరి ఈ ఇరు కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, అటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇరువురు కూడా పెద్ద ఎత్తున ఘర్షణ పడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. పోలీసులు చేరుకున్నారు. పోలీసులు కూడా పలు వ్యక్తుల పైన అందరి పైన కూడా మరి అక్కడ కంట్రోల్ చేసి వాళ్ళ పైన కొంత కేసులు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ మేరకు ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును అయితే చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్, కొంతవరకు మున్సిపల్ ఎన్నికల పోటీ వివాదమే ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇంకా ఇది పాత కక్షలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన్ని పూర్తి స్థాయిలో కూడా సో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఏమైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం సీసీ కెమెరాల ఆధారంగా అసలు అక్కడ గొడవ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, సో ఎవరి పైన దాడి చేశారు, సో బీజేపీ కార్యకర్తలకి పెద్ద ఎత్తున అక్కడ మొత్తం కూడా గాయాలైన పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ కూడా కొంత నార్మల్ గాయాలు తప్ప పెద్దగా గాయాలు కాలేదు. ఆ కోణంలో మొత్తం సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కీలక సమాచారాన్ని అయితే తీస్తా ఉన్నారు. సో ఏదైతే ఆయన ముఖ్యంగా కంప్లైంట్ లో ఇచ్చినటువంటి వ్యక్తుల పైన ప్రస్తుతానికైతే కేసు ఇప్పటి వరకు ఇంకా నమోదు చేయలేదు, కానీ ఎంక్వైరీ మాత్రం చేస్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన అక్కడ ఎవరెవరు దాడి చేశారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరి పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మొత్తం కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగానే దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏదైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో ఆ ఏరియాలో మొత్తం కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. మరొక అవాంఛనీయ ఘటన జరగకుండా, మరొకసారి దాడులు జరగకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి ఉన్నారు. సో మొత్తం పోలీసు సంబంధించినటువంటి సెక్షన్లు కూడా అక్కడ అమల్లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కిరణ్ యాదవ్ మరి 1వ నంబర్ లో పోటీ చేసినటువంటి వ్యక్తి మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తానికి ఈ గొడవ అంతటికీ కారణం కూడా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలో కారణం. దాంట్లో ఆయన 1వ వార్డు నెంబర్ గా మరి పోటీ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. దాంట్లో భాగంగానే ఇదంతా కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. పాత కక్షలు ఈ ఏదైతే ఎలక్షన్ సంబంధించినటువంటి సమయంలో
నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశాడు అనే విధంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడిని చేసినట్టు కూడా మరి పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా చండూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం అయితే జరిగింది. సో కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడి చేసుకున్నటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల నేపథ్యం మాత్రం అక్కడ ఘర్షణ వాతావరణంలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే గాయపడినటువంటి వారిని నల్గొండ జీజీహెచ్కు తరలించారు. ఇటీవలే జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల పోటీ వ్యవహారమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. 1వ వార్డులో పోటీ చేశారన్న అక్కసుతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారంటున్నారు దోటి కిరణ్ యాదవ్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి జరిగినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. పోలీసులు కూడా రంగప్రవేశం చేసినట్లుగా తెలుస్తుంది. సో దాడిలో మాత్రం గాయపడినటువంటి వారిని జీజీహెచ్కి తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు.